ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. ఒక డైలాగ్ ఉన్నది, పర్ఫార్మెన్స్ వీక్ ఉన్నప్పుడే పబ్లిసిటీ పీకులు ఉంటుందని. అగో మన రేవంత్ సార్ వారి కథ గట్లనే ఉంటుందా అంటారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని ఒక రాగం తీర్చాడు కదా రేవంత్ సారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలా కత్తెర పట్టుకొని పోయి రిబ్బన్ కట్ చేసిండు. కానీ వాడికి పునాదులు వేసింది, గోడలు కట్టింది, బల్లలేయించింది మాత్రం అప్పటి మన కేసీఆర్ సార్ సర్కారే. అంటే సొమ్మొక్కలదైతే సోకు రేవంత్ సార్ అన్నట్టున్నది. గట్టనే చెప్పుకుంటారు మరి ఆరుట్ల బడి ఓపెనింగ్ అస్సలు ముచ్చట చెప్పుకుందాం. అయితే వెనకట మన రేవంత్ సారు రాజకీయంలకు రాకమునుపు పాత గోడలకు సున్నాలు కొట్టేటోడు, రంగులేసేటోడు అని చెప్పుకుంటారు కదా. ఇప్పుడు సారు ముఖ్యమంత్రి అయినాక గదే పని ముంగడ పెట్టుకున్నాడని అంటురోలా అనుడేంది కళ్ళ ముందే కనబడుతున్నదా. అయితే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇలాంటి పడి దేశంలోనే ఏడలేదు. ఇదివరసంది తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరు చెప్తే నా పేరు వినబడాలే, నేనే కట్టినా నేనే ఓపెనింగ్ చేస్తున్నా అనుకుంటా రిబ్బన్ కటింగ్ చేసిండు కదా. సార్ రిబ్బన్ కటింగే చేసిండు. కానీ అసలు ముచ్చట ఏంటంటే ఆ బడి ఆడ ఇదివరకే ఎప్పటి సందో ఉన్నది. చిన్న బడి పెద్ద బడి అన్ని కలిసి ఒక్క జాగలనే ఉండే. ఇప్పుడు ఆ బళ్ళకే సారు రంగులు గింగులు అద్ది సున్నాలు కొట్టించి సగం సగం గోడలు కట్టించి ఇగో నేనే కట్టినా నా వెళ్ళిన బడి అనుకుంటా గిట్ల ఓపెనింగ్ చేసిండు. అంటే పని చేసింది ఒకరు, పబ్లిసిటీ ఇంకొకరు. ఇక ఈ పేర్లకు ఈ పేర్ల ఖర్చు కూడా రేవంత్ సార్దో సర్కారు పెట్టిందో కూడా కాదు. సోషల్ డెమోక్రటిక్ ఫోరం అనే సంస్థలు స్కూల్ బాగు చేసేందుకు 2 కోట్ల రూపాయలు చందా ఇచ్చారు. జిఎంఆర్ కంపెనీలు కూడా ఇచ్చిరట. కానీ ఇవన్నీ రేవంత్ సార్ దాచిపెట్టి నేనే కట్టించినా సర్కారే పెడుతున్నది అని టామ్ టామ్ చేసుకున్నాడు. ఈ రంగులన్నా చక్కగా వేసిరా అంటే అది కాదు, కానీ కెమెరాల కనపడేందుకు ముంగట్టే సున్నాలు పెయింటింగ్ లేసి వెనక గోడలను అట్లనే ఎట్టికిడిచి పెట్టిరు. బాత్రూమ్లు కూడా పాతయే, అంటే కొత్త బిల్డింగ్ కట్టింది లేదు ఏం లేదు. కానీ పాత బిల్డింగ్లకి మీద మీద రంగులేసి ఇదే తెలంగాణ పబ్లిక్ స్కూల్ మేమే కట్టినామని ఇట్లా అడ్వర్టైజులు చేసుకోబట్టే. ఆరుట్ల స్కూల్లో మన ఊరు మనబడి పెట్టి మొత్తం ఫర్నిచర్ అంతా తీసుకొచ్చి స్ట్రక్చర్స్ అన్ని బాగా చేసి ఎవరు బాగా చేశారండి? అది కేసీఆర్ గారి ప్రభుత్వం కదా. ఉన్న బిల్డింగ్ని ఉన్నదాన్నే చేసుకుంటూ ఉన్నదానికి కలర్ వేస్తూ ఉన్నదానికి ఇది చేసుకుంటూ ఉన్న గ్రౌండ్ని ప్రిపేర్ చేస్తూ దాన్ని షోకేస్లో పెట్టి చూపించడానికి 2.5 సంవత్సరాలు పట్టింది. మరి 2.5 సంవత్సరాలు అన్ని స్కూల్ ఎందుకు చేయలేకపోయినారు? మీ విజన్ అంత గొప్పదైతే ఎందుకు దాని మీద దృష్టి పెట్టి అన్ని స్కూల్ ఎందుకు చేయలేకపోయినారు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన మన ఊరు మన బడికి సంబంధించి ఇప్పుడు ఏ స్కూల్లో చూసినా అదే ఫర్నిచర్. మీరైనా డిజిటల్ క్లాసెస్ ఇస్తామంటున్నారు, ఏ స్కూల్లో చూసినా అవే ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్ క్లాసెస్ సంబంధించిన స్క్రీన్ కేసీఆర్ గారు ఇచ్చిన మన ఊరు మనబడి స్కీమ్ అంతే కదా. ఈ డిజిటల్ క్లాసులు పిల్లలకు టిఫిన్లు ఇవన్నీ కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేసిండు. కానీ ఇప్పుడు రేవంత్ సారు నేను పెడుతున్నా అని ఉద్దర ముచ్చట్లు చెప్పవటే. ఇంకా చూడు పాపం బడి పిల్లలను ఎండలు నిలబెట్టించి థ్యాంక్స్ సీఎం సార్ అని వాళ్ళతోని బోర్డులు పట్టించి డబ్బా కొట్టించుకుంటాడు. అవసరమా ఇదంతా? ఇట్లా ఉన్న వాటికి రంగులేసి పేరంతా సారు కొట్టేసుడు ఇదేమన్నా కొత్తనా? రేవంత్ సార్ ముఖ్యమంత్రి అయిన కాడికెళ్ళి నడిచేది ఇదే కథ. నౌకర్ల కాడికెళ్ళి చురువు చేస్తే ఫ్లైఓవర్లు ప్రాజెక్టులు దవాఖాన్లు కట్టింది కేసీఆర్ సారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడైతే కత్తెర్లు సున్నం బత్తాలు పెయింటు డబ్బాలు మాత్రం రేవంత్ పట్టుకొని తిరుగుతుడు. అందుకే సార్ను కత్తెర సీఎం అని జనాలు ముద్దుగా పిలుచుకుంటురట. ఇప్పుడు మనం పాలేరు దిక్కు పోదాం. ఎందుకంటారా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు వారి పనితనం, సారు మందిని ఏ తీర నమ్మించిండు, వాటింకా ఎట్లా మతిమరిపించిండు, గవన్నీ సాక్ష్యాలతో సహా చూడాలి. ఎట్లా చూద్దామంటారా? మన కేటీఆర్ సారే ఆధారాలు పట్టుకొచ్చిండు, కండ్ల ముందుంచిండు. మనం కూడా చూద్దాం. మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు గుణగణాలు, చేసిన ఘనకార్యాలు, సారు వారి పనితనం ఎట్లున్నదో ఇప్పటికీ చాలా మందికి ఎరికయ్యే ఉండాలి. నేను చెప్పగాని అగో పాలేరు కాడికి పోయి మన కేటీఆర్ సారు సాక్ష్యాలతో సహా చూపించిండో మీరు కూడా చూడురి. సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. రాయదుర్గం రాఘవ కన్స్ట్రక్షన్స్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. హిమాయత్ సాగర్ లోని కూడా ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పొంగులేటి ఫామ్ హౌస్ లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. కోత్వాల్ గూడ సరిహద్దులో మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అక్రమ కృష్యలను యథేచ్ఛగా నిర్వహిస్తోంది.
ఇది మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారి వారి పతార. ఇదేదో మేము గాల్పిచ్చి చెప్తలేము. పేపరోళ్ళు, టీవీ వాళ్ళు వాళ్ళే చెప్పిరు. సారు వారు చేసిన అవినీతిని లోకానికి ఎరిక చేసిరు. సెప్టెంబర్ 28, 2024 అంటే ఈడీ వచ్చి పొంగులేటి గారి మీద రైడ్ చేసింది. టీవీల వాళ్ళు నోట్ల కట్టలు లెక్కబెట్టే మెషిన్లు ఒకటి కాదు 3 మెషిన్లు లోపలికి తీసుకెళ్తున్నారు సిఆర్పిఎఫ్ బలగాలు అని. 2 ఏళ్ళు కావస్తుంది కదా, ఏమైంది మరి ఆ కేసు? ఎక్కడ పోయినాయి 100 కోట్లు? దొరికిన 100 కోట్లు చెప్పగలరా ఎవరన్నా? ఇటు బీజేపీ వాడు మాట్లాడాడు, అటు కాంగ్రెస్ వాడు మాట్లాడాడు, అటు ఈడీ వాడు కనీసం ఒక స్టేట్మెంట్ కాదు, ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ కూడా పెట్టాడు. ఎందుకు మరి? ఏం జరుగుతూ ఉంది? ఏం జరుగుతూ ఉందంటే, మీరు గెలిపించిన పాలేరు ఎమ్మెల్యే ఇవాళ రెవెన్యూ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి చీకట్లో పోయాడు, అదానీ కాళ్ళు పట్టుకున్నాడు, మోడీ కాళ్ళు పట్టుకున్నాడు. కాబట్టే ఇవాళ ఈడీ కేసుకు బ్రేకులు పడ్డది. 1 కాదు 2 కాదు, 1 కోటి ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ మంత్రి గారి నాయకత్వంలో 1 కోటి ఎకరాల భూములని ఇవాళ ప్రాహిబిటెడ్ లిస్టులో పెట్టారు. 22A కింద పెట్టి లేని ఆంక్షలు పెట్టి పిలిచి బెదిరించి భూ యజమానులను 20% నుంచి 30% భూములు రాయించుకొని నికృష్టమైన పనులు చేస్తా ఉన్నాడు ఇవాళ ఇక్కడి నుంచి గెలిచిన పాలేరు ఎమ్మెల్యే గారు. అన్నట్టు ఇట్లా అవినీతి మాదిరి మోసం చేసుడే కాదు, సారు జనాలకు ఎన్ని ముచ్చలు చెప్పిండలా. అంతెందుకు, ఇందిరమ్మ ఇండ్ల గురించి తల తాకట్టు పెట్టైన 20 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కట్టిస్తాము. 20 లక్షల ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మానికి వచ్చి ఓటు అడుగుతాము. విన్నారు కదా, పొంగులేటి సారే స్వయా అని చెప్పిండు. 20 లక్షల ఇండ్లు వచ్చినాయి అనుల్లా. మరి సారు కట్టిండా? మరి దీని మీద కేటీఆర్ సారు ఏమంటుండో ఇందాం. 20 లక్షల ఇల్లు కట్టిస్తాము, కట్టించినాకనే మీ గుమ్మానికి వచ్చి ఓట్లు అడుగుతాం. సగం సినిమా అయిపోయింది కదా, మరి కట్టాడా 10 లక్షల ఇల్లు? దమ్ముందా పొంగులేటి గారు? 20 లక్షల ఇండ్లు కడితేనే ఓటు అడుగుతా అన్నావు కదా, ఆ మాట మీద నిలబడే సత్తా ఉందా అని నేను పాలేరు వేదికగా అడుగుతా ఉన్నా. దమ్ముంటే స్పందించమని చెప్పి కోరుతా ఉన్నా. 20 లక్షల ఇండ్లు కడతా అని చెప్పి చెప్పాడు. మరి 20 లక్షల ఇండ్లు ఆయన రాఘవ కన్స్ట్రక్షన్ కడుతుందో లేకపోతే ఈయన గారు కడతారో ప్రభుత్వం కడతాదో నాకైతే తెలియదు. ఎందుకంటే హైదరాబాద్ లో ఎక్కడ చూసినా భూములు లాక్కోవడం, నడుస్తున్న ప్రాజెక్టులు లాక్కోవడం. మరి ఆ 20 లక్షల ఇండ్లు ఏమన్నా సొంత ఆస్తులు అనుకుంటున్నాడా, సొంత కంపెనీతో కట్టిద్దాం అనుకుంటున్నాడా నాకైతే తెలియదు. పొంగులేటి సారు ఇప్పుడేం జవాబు చెప్తావు సార్? సవాల్ను తీసుకుంటావా సార్? తలకాయ తాకట్టు పెడతా అన్నావు కదా సార్, నీ తలకాయ తాకట్టు పెట్టుడు అద్దు గాని గీ సవాలు ప్రకారం గా ఇండ్లన్నా గట్టు సారు అని అంటురు జనాలు. రాహుల్ గాంధీ సార్ తాపకోసారి మోడీ సార్ని ఏమంటాడోలా. ఈ మోడీ ట్రంప్ సార్కు బానిసైపోయిండు, ట్రంప్ కుత్తగానే భయపడతాడు, ట్రంప్తోని సాయితబట్టి మన దేశాన్ని నమ్మే పని పెట్టుకున్నాడు, మనల్ని ఆగం చేస్తాడని గరమైతుంటాడు కదా. అంటే ట్రంప్ మంచోడే కానీ కాదు, మనల్ని ముంచేటోడని రాహుల్ గాంధీ ఉద్దేశం అన్నట్టు. కానీ మన రేవంత్ సార్ కథ అలా ఉంటుంది. ఎవరి మీదనైతే రాహుల్ బాబు కోపం చూయిస్తాడో వాళ్ళ మీదనే మన రేవంత్ సారు పాయడం చూయిస్తాడు. ఇగో గిట్లా మోడీ సారు రాహుల్ బాబు నడుమ పచ్చగడ్డి వేయకుండా బగ్గుమంటనే ఉంటది కదా, ఉప్పు నిప్పు లెక్కనే కనబడతారు. కానీ గదే మోడీ సారు మన రేవంత్ సార్కు బడే బాయ్ అయిపోయా. ఒకరికొకరు చేతులు కలుపుకుంటారు, తారీపులు చేసుకుంటారు, కలిసి పని చేద్దాం, మనం చేతులు కలుపుదాం అనుకుంటారేంది. మనమే ఎన్నో మాటలు చూస్తే మీ వాళ్ళ నడుమ ఉన్న అభిమానులు, అనురాగాలు, ఆప్యాయతలు. ఇక మోడీ సార్ను ట్రంప్ సారు జాన్ జిగ్రీ దోస్తులే. ఇక మోడీ సారు దోస్తు నా దోస్తే అని అనుకున్నాడా ఏంది అని రేవంత్ సారు గిట్లనే అనుమానపడుతుర్రు. ఎందుకంటే మన హైదరాబాద్ రోడ్డుకు శ్రీమాన్ ట్రంప్ పేరు పెడుతుండలా రేవంత్ సారు. ఈ నెల 23వ తారీఖు నాడు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని ట్రంప్ సారు పేరు పెట్టి రోడ్డును ఓపెనింగ్ చేస్తాడట. కొత్త రిబ్బన్ పట్టుకొచ్చుకొని. ఇక చెప్పు కథ. ఓదికేమో రాహుల్ గాంధీ ఏమంటాడల్లా, ఈ ట్రంప్తోని మోడీ సారు సాయితబట్టి మనల్ని ఆగం పట్టిస్తుండు, దేశాన్ని అమ్మేస్తుండు. మోడీ సారు జుట్టు ట్రంప్ చేతుల్లోనే ఉన్నది, ట్రంపే మన పాలిట పెద్ద గుండాగాడ్ అని చెప్పుకుంటుండ్రు కదా. కానీ అసంటి ట్రంప్ మన రేవంత్ సార్కు హీరో లెక్క మారిపా. అంటే ఏంటిది డ్రామా? రాహుల్ బాబేమో గట్ల, రేవంత్ సార్ ఏమో గిట్లా. రాహుల్ బాబుకి ఏదైతే నచ్చదో మన రేవంత్ సారు గదే చేస్తా అన్నట్టే పోతుండో. అంటే ఇదంతా మోడీ సారు దిల్ ఖుషు చేసేటందుకేనా,
మన హైదరాబాద్ రోడ్డుకు ట్రంప్ పేరు పెడుతుందని చెప్తున్నారు. మోడీ సార్ దిల్కుష్ చేయాలంటే చేతి తగ్గితే బండి సంజయో కడ్మ బీజేపీ లీడర్లో చేయాలి కానీ వాళ్ళందరికంటే ముందే ఈ రేవంత్ సారు ముంగడబడి ఇట్లా చేసుడేంది. అసలు రేవంత్ సారు పువ్వు పార్టీ తరపున ముఖ్యమంత్రి అయిందా, చెయ్యి పార్టీ తరపున ముఖ్యమంత్రి అయిందా, లేకుంటే మహారాష్ట్ర షిండేను గిట్లా ఆదర్శంగా తీసుకుంటుండా? ఇగో గిట్టనే కారడ్డమాడుతురు పబ్లిక్. మన ప్రధాని మోడీ సారు మనకు పొదుపు సూత్రాలు, పెట్రోల్ డీజిల్ ఎట్లా పొదుపు చేయాలి ఇవన్నీ చెప్పి మళ్ళా ఫారెన్ దేశాల టూర్ వేసిండు కదా. ఇప్పుడు సార్ ఏడున్నాడో ఎరికేనా? ఫ్రాన్స్ దేశంలో ఉన్నాడు. ట్రంప్ సారుతోని ఇంకా పెద్ద పెద్దోళ్ళతోని ఇంకా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టిండు. మరి ఆ మీటింగ్లను మనం కూడా చూద్దాం కానీ. ఆహా, అగో మన టూరిస్ట్ ప్రధాని మోడీ సారు ఇప్పుడు ఫ్రాన్స్ దేశంలో తేలిండోళ్ళ. ఆడ G7 దేశాల మీటింగ్ నడుతుంది. ఆ 7 దేశాలలో మన దేశం లేదు. అయినా మన మోడీ సార్ ఎందుకు పోయిండు అంటే చీఫ్ గెస్ట్గా పిలిచిర్రట సార్ను. ఇంకేంది, మోడీ సారు ఆడ పుణ్యపాదం పెట్టిండు. ట్రంప్ సారు కూడా వచ్చిండు. ఇటలీ ప్రధాని మెలానీ మేడం కూడా దర్శనం ఇచ్చింది. అగో ట్రంప్ సార్ అడుగులు అడుగేసుకుంటూ వస్తుంటే మన మోడీ సార్ చేయందిస్తుండు. మొన్ననే 80 ఏళ్ళు పడ్డాయి. పైలం అనుకుంటా జాగ్రత్తలు చెప్తుండు మోడీ సారు. ఈ మీటింగ్లో వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు. తాపకోసారి చేతులు కలుపుకుంటా, కిస నవ్వుకుంటా, మంచి షెడ్ ఆర్చుకుంటా, స్నేహమేరా జీవితం అనుకుంటా ఉన్నారట. గింత పెద్ద మీటింగ్లా మన ట్రంప్ సార్ మాత్రం కారాడ్డాలు ఆడు మానలేదు. ఓదిక్కు ప్రధానులు, అధ్యక్షులు అందరూ కూసున్నారు కదా ఈడ. ఇక అటెన్క ట్రంప్ సార్ టిప్ టాప్గా వచ్చి నేను వచ్చేసినా, నేనే మీకు బాసును అని పండ్లికి ఇచ్చుకుంటా కుళ్ళిపోయిన జోకేసిండు. ఇక అది ఎసొంటి జోక్ అయినా వేసింది ట్రంప్ సార్ కాబట్టి నవ్వకుంటే ఎట్లా? అందుకే నవ్వు రాకున్నా జర నవ్వినట్టు చేసిర్రు ఆడున్నోళ్ళు అందరూ. ఇగో గీడ చూడుర్రి, ఇటలీ ప్రధాని మేడం ట్రంప్ సార్ని ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టే చేస్తుంది కదా. ఏమో సీరియస్గానే డాగు పెడుతుంది. ట్రంప్ సార్ ఏమో చిన్న పోరని తీరు ముఖమంతా మార్చుకున్నాడు, ఎవరో ఈయన ముళ్ళెత్తుకపోయినట్టు. మరి ట్రంప్ సార్ను ఏమేమన్నదో వాళ్ళకే తెలవాలి. సరే, ఇటలీ మెలానీ మేడంను చూపించారు బరాబరే కానీ మరి మోడీ సారేడి? వీళ్ళిద్దరు కలితే మెలోడీ అవుతుంది కదా, మొన్ననే చాక్లెట్లు తినే కదా అని అనుకుంటుర్రా ఎట్లా? ఇగో వీళ్ళు ఈడ మాట్లాడుకుంటుర్రు. ఏమో సీరియస్గానే మోడీ సార్కి చెప్తుంది కదా, మూడో షేపు కినబడకుండా. ఇక అటెన్క ఈడికి వచ్చిన వాళ్ళు అందరు షాయి బుట్టు తాక్కుంటా, శంషాలతో నచ్చిన తిండి తినుకుంటా, ఎట్టెట్లా ముంగడికి పోదాం, ఏంది కథ, ఇవన్నీ ముచ్చట పెట్టుకున్నారు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. చూసిరు కదా గిరికి వాటి ముచ్చట్లు. మళ్ళీ చెప్పారి మంచి ముచ్చట్లను మట్కనత్త ఉంటా మరి.